నా స్టైల్‌లో ములక్కాడ, జీడిపప్పు, టమాటో కూర ఎలాంటి మసాలా పేస్టులు లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా అన్నంలోకైనా, చపాతీలోకైనా ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్‌గా షేర్ చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా చూసేయండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక అర చెంచా వరకు ఆవాలు, అలాగే జీలకర్ర వేసి చిటపటమనిపించాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వాటిని కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే ములక్కాడ ఫ్లేవర్ అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది డామినేట్ చేయకూడదు. సో, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ములక్కాడల టేస్ట్ మరింత పెరుగుతుంది. మూత పెట్టి మన ములక్కాడలు ఒక 40% మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 పెద్ద సైజు టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నచ్చితే ప్యూరీ వేసుకోండి. లేదంటే ముక్కలు వేసుకున్నా కూడా టేస్ట్‌లో ఏమాత్రం చేంజ్ ఉండదు. కొంచెం టమాటాలు మెత్తబడిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మీ కారం ఎంత తినగలరో అంత కారం పొడి, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక చిన్న కప్పు నీళ్లు వరకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వాటర్ కొంచెం లైట్‌గా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఈ రకంగా ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని మనం డిష్ ఔట్ చేసేసుకోవడమే. ఈ కూర ఎంత బావుంటుంది అంటే మీరు ఏ మసాలా పేస్ట్ వేసినా టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. ఈ కూరలో మనం ఎలాంటి మసాలా పౌడర్స్ వాడలేదు. ఎలాంటి మసాలా పేస్టులు వాడకుండానే జనరల్‌గా మనం యూజ్ చేసే స్పైసెస్‌తోని ఈ కూర మరింత టేస్టీగా, నేచురల్ ఫ్లేవర్స్‌తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.